ఈరోజు క్లాస్లో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో టైమర్స్. సో అసలు నవేడేస్ ఈ టైమర్స్ అనేది మోస్ట్ కామన్గా అందరూ అడిగే క్వశ్చన్. సో టైమర్స్ అంటే ఏంటి? ఓకే. సో టైమర్స్ అనేది ఎందులో ఏ టూల్లో యూస్ చేస్తాము? సో ఎన్ని టైప్స్ ఆఫ్ టైమర్స్ ఉన్నాయి? సో వాటి వల్ల యూజెస్ ఏంటి? ఓకే. సో వన్ బై వన్ చూద్దాము. సో టైమర్ అంటే ఏంటంటే ఇన్ అనదర్ వర్డ్ మనం ఏమనొచ్చు? థింక్ టైం అనొచ్చు. ఓకే. సో నార్మల్లీ థింక్ టైం అంటే ఏంటంటే వెయిటింగ్ టైం బిట్వీన్ టూ ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్ ఎలా నేను చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోమ్ పేజ్ ఉంది. ఓకే. హోమ్ పేజ్ తర్వాత లాగిన్ ఉంటుంది, రైట్? లాగిన్ అయిన తర్వాత ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తాం, సెర్చ్ ప్రోడక్ట్ కానీ ఇలా. సో ప్రోడక్ట్ని సెర్చ్ చేసిన తర్వాత లాగౌట్ చేసేస్తాం. ఇవి నా యాక్షన్ ఐటమ్స్ అనుకుందాము. సో హోమ్ పేజ్ తర్వాత డెఫినెట్లీ యూజర్ అనేవాడు ఇమ్మీడియట్గా లాగిన్ క్లిక్ చేయడు. డెఫినెట్లీ ఒక 1 or 2 seconds అనేది గ్యాప్ ఉంటుంది. సో మనం దాన్ని ఏమంటాము అంటే వెయిటింగ్ టైం ఆర్ థింక్ టైం అంటాం. సో ఈచ్ యాక్షన్ అంటే ఈ హోమ్ పేజ్ అనే యాక్షన్ని, లేదంటే లాగిన్ అనే యాక్షన్, ఆర్ లేదంటే ఈ సర్చ్ ప్రోడక్ట్ అనే యాక్షన్, ఈ ఒక్కొక్క యాక్షన్ని మనము ఒక ట్రాన్సాక్షన్ అంటాం జెమిటర్ లాంగ్వేజ్ లో. ఓకే. సో ఒక ట్రాన్సాక్షన్ కి ఇంకొక ట్రాన్సాక్షన్ కి మధ్యలో ఎంత అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో దాన్ని థింక్ టైం అంటాము. జెమిటర్ లో టైమర్స్ అనేసి అంటాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం జెమిటర్ లో ఓపెన్ చేసి చూస్తే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టైమర్స్ ఉన్నాయి. ఓకే. సో లైక్ కాన్స్టాంట్ టైమర్ అని, గ్యాషియన్ ర్యాండమ్ టైమర్ అని, యూనిఫామ్ టైమర్ అని, లేదంటే రెస్పాన్స్ టైమర్ అని, బీన్షెల్ టైమర్, తర్వాత JSR23 టైమర్, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టైమర్స్ ఉన్నాయి. సో టైమర్స్ మనం ఎలా యాడ్ చేయొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక థ్రెడ్ గ్రూప్ తీసుకున్నాను. సో ఈచ్ థ్రెడ్ గ్రూప్ లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 ట్రాన్సాక్షన్స్ పిక్ చేశాను, ఒక 2 or 3 ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్ కి మధ్యలో ఉండే టైంని మనం వెయిటింగ్ టైం అంటాము. సో మీరు థ్రెడ్ గ్రూప్ కి రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ టైమర్ అని చూడొచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టైమర్స్ చూడొచ్చు. సో ఫస్ట్ నేను కాన్స్టాంట్ టైమర్ గురించి మాట్లాడుతున్నాను. సో మనము ఇట్లా ఇవ్వచ్చు అనమాట. సో జెమిటర్ అనేది యూజర్ ఫ్రెండ్లీ. సో మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హోమ్ పేజ్ అనే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ అయితే ఇది నా లాగిన్. ఓకే. సో ఇది వచ్చేసి లాగౌట్ అనుకుందాం. సో ఇలా నేను వెయిటింగ్ టైం అనేది ఇచ్చేస్తున్నాను. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలి అంటే మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, టైమర్ లేదంటే థింక్ టైమర్. ఓకే. సో ఇక్కడ కాన్స్టెంట్ టైమర్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టైమర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ యాక్షన్ జరిగిన తర్వాత ఇంకొక పర్టికులర్ యాక్షన్ జరిగేదాని మధ్యలో ఎంత టైం అయితే ఉంటుందో దాన్ని టైమర్ అంటాం కదా. సో థింక్ టైం అంటే ఏంటంటే ఎంత టైం వెయిట్ చేయాలి అంటే ఒక యాక్షన్ కి ఇంకొక యాక్షన్ కి డెఫినెట్ గా ఒక్కొక్కసారి ఏమో 2 seconds వెయిట్ చేస్తాం, ఒక్కోసారి 5 seconds వెయిట్ చేస్తాం. అలా యాక్షన్ టు యాక్షన్ డిఫరెంట్ ఆఫ్ టైమింగ్ వెయిట్ చేస్తాము. సో మనం ఎప్పుడు ఒకే పర్టికులర్ టైం వెయిట్ చేయాలి అనుకుంటే దాన్ని కాన్స్టాంట్ అంటాం. అంటే ఆ టైం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 seconds ఇచ్చారనుకోండి, హోమ్ పేజ్ అయ్యాక 5 seconds వెయిట్ చేసి లాగిన్కి వెళ్తుంది, లాగిన్కి వెళ్ళాక మళ్ళీ 5 seconds వెయిట్ చేసి లాగౌట్కి వెళ్తుంది, ఇలా. సో దీన్ని మనం కాన్స్టాంట్ టైమర్ అంటాము. సో ఈ టైమర్స్ లో మనకి ఈ పర్టికులర్ జెమిటర్ లో మీరు ఏదైనా తీసుకోండి మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది. సో 1000 milli seconds ఈక్వల్ టు 1 second. సో నేను 5000 milli seconds ఇచ్చాను 5 seconds.
సో నాకేమవుతుందంటే ఒక యాక్షన్కి ఇంకొక యాక్షన్కి మధ్యలో 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. దీన్ని మనం కాన్స్టాంట్ టైమర్ అనొచ్చు. ఇలానే ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ టైమర్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద ఇంకొక ఇంపార్టెంట్ టైమర్ ఏంటంటే గ్యాషియన్ ర్యాండమ్ టైమర్. అంటే సమ్ టైమ్స్ మనము కాన్స్టెంట్ టైమే వెయిట్ చేయమన్నమాట. సమ్ టైమ్స్ మనం ర్యాండమ్ టైం కూడా వెయిట్ చేస్తాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 సెకండ్స్ నుంచి మినిమం 3 సెకండ్స్ నుంచి ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలి. సో ఈ మధ్యలో ర్యాండమ్గా ఎంత టైం అయినా వెయిట్ చేయొచ్చు. లైక్ 3 సెకండ్స్ అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, 5, 6, 7 అంటే 3 to 10 సెకండ్స్ మధ్యలో ఎంత టైం అయినా వెయిట్ చేసి ఉండొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే గ్యాషియన్ ర్యాండమ్ టైమర్ అనేసి అంటాం. ఓకేనా? సో ఇలానే ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైమర్స్ ఉన్నాయి. బట్ ఇన్ని టైమర్స్లో మోస్ట్లీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టైమర్స్ అయితే ఇవి. Thanks everyone for joining the class, and I hope this video helps you a lot.